మహిళల కోసం కూర్చొని ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. పిఠాపురం అంబేద్కర్ భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యేలు వర్మ, పెండం దొరబాబు, తుమ్మల రామస్వామి బాబు, ఓదూరి కిషోర్, దాట్ల సూర్యనారాయణరాజు హాజరయ్యారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే వర్మ మహిళా దినోత్సవం గురించి ప్రసంగించారు. అనంతరం పెండ దొరబాబు, తుమ్మల రామస్వామి బాబు చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేశారు. అనంతరం మహిళా ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి తరపున కూడా మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముందుగా మరి ఏదైతే ఆనాడు డ్వాక్రా గ్రూప్స్ ఏర్పాటు చేసి ఆనాడు మరి ఇంటికే పరిమితమైనటువంటి మహిళా సోదరమణుల్ని బయటకు తీసుకొచ్చి వారికి ఒక ఆర్థిక స్వలంబన కలగ చేయాలనేటువంటి ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డ్వాక్రా పథకాలు పెట్టి మీ అందరికీ కూడా అండగా నిలిచినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. మరి నేడు ఉప ముఖ్యమంత్రి వర్యులు, మన స్థానిక శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు సూచన మేరకు మన మహిళా సోదరమణులందరికీ, మన ఆడపడుచులందరికీ మరి ఈ రోజు మరొక్కసారి ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరమణులకు కలిగిందంటే అది మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అభివృద్ధికి, సంక్షేమము, అలా ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక డిప్యూటీ సీఎంగా, ఈ పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యుడిగా నిరంతరం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గం యొక్క ప్రజల సంక్షేమం కోసం, వారి యొక్క ఆర్థికంగా ఇంకా ముందుకెళ్ళాలి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా అనే దిశగా ఆలోచన చేస్తూ ఫస్ట్ ఇయర్ 308 కోట్లు చేస్తే రెండో సంవత్సరం 230 కోట్లకు ఆల్రెడీ శంకుస్థాపన చేసి పనులు జరుగుతున్న సందర్భం. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా పోటీ చేసి మీ ఆశీర్వాదంతో నెగ్గారు కాబట్టి ఎన్ని చేయగలుగుతున్నారు. అది ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక డిప్యూటీ సీఎంగా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇంకా రాబోయే కాలంలో ఈ నియోజకవర్గం, ఈ 175 నియోజకవర్గాల్లో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా ఆయన తీర్చిదిద్దుతారనే దానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ రోజున నేను దాదాపు 35-40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. నాకు భగవంతుడు ఒక అమ్మాయి చాలా ఉన్నతమైన అన్న ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి మహిళా పక్షపాతిగా తెలుగుదేశం పార్టీ ముందుకు నడిచింది. తదుపరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సోదరులాగా ఆర్థికంగా నిలబడాలని చెప్పి డ్వాక్రా సంఘాలన్నింటినీ కూడా బలోపేతం చేసుకుంటూ మరి పారిశ్రామిక విధంగా కూడా ఎదగాలని ఇప్పుడు చాలా మందికి పారిశ్రామిక విధానంలోకి వెళ్ళే విధంగా ప్రోత్సాహం ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. అంచేత దీంతో పాటుగా అన్న ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే మహిళలందరికీ కూడా రాజకీయంగా కూడా మరి రిజర్వేషన్లు కల్పించారు. జిల్లా పరిషత్తుల్లో కానివ్వండి, ఎంపీపీల్లో కానివ్వండి, అన్ని రకాలుగా కూడా మహిళలు ఎదగాలన్న ఒక ఉద్దేశంతో కల్పించారు. ఈవేళ డిఎస్ఏ పోస్టులు, టీచర్ పోస్టులు కూడా ఆడవాళ్ళకి 7,955 పోస్టులు వచ్చినాయి. అలాగే ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు మహిళలకి. 2,200 కోట్లు ప్రభుత్వం సంవత్సరానికి ఖర్చు పెడుతుంది. గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అదే కాకుండా డ్వాక్రా సంఘాల నుంచి రుణాలు, నాబార్డు నుంచి రుణాలు ఇచ్చి అన్ని రకాలుగా ప్రోత్సాహం చేస్తూ ఉంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. అంచేత మహిళలు ఇంకా ఆర్థికంగా ఎదగాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటుంది, ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారని చెప్పి తెలియజేస్తూ ఆ బాటలో మనం ప్రయాణం చేసి ఎన్నో అవకాశాలు ఉన్నాయి కాబట్టి పారిశ్రామికంగా ఎదిగి ఆర్థికంగా నిలబడాలని అందరం కోరుకుంటున్నాం.